వచనాన్ని మనము ఒకసారి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడి ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు అనికిష్టమైన మనుషుల భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈ క్రిస్మస్ సీజన్ లో నవంబర్ 20వ తారీఖు ప్రారంభించుకున్నటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 20 తోటి మనం ముగించుకుంటాం. ముందుగానే సేవకులు ఏం చేస్తారంటే సంఘస్థులు సెమీ క్రిస్మస్ అని క్రిస్మస్ కంటే ముందు ఏర్పాటు చేసుకుంటారు. మంచిది. ఈ యేసుక్రీస్తు ప్రభు పుట్టు గురించి దైవ సేవకులు చక్కని వర్తమానాన్ని వాళ్ళు బోధిస్తూ ఉంటారు, మనం వింటున్నాం. ఇక్కడ రాబడినటువంటి 2వ అధ్యాయంలో ప్రియులారా, గొర్రెల కాపరులు తన గొర్రెలు తీసుకొని పొలములో మేపుకుంటూ ఉన్నారు. గొర్రెల కాపరులు కష్టపడే గుణం కలిగినటువంటి వారండి. రాత్రి పగలను గొర్రెలను కాసుకుంటూ ఊరిని ఇంటిని వదిలిపెట్టి గొర్రెలు వెంబడిస్తూ ప్రియులారా కొన్ని నెలలైనా సరే ఆ గొర్రెలతో పాటే ఉంటారు. అవి చూలు కట్టి ఇరేదాకా వాటర్ బట్టే ఉంటారు, అక్కడే ఉంటారు. అక్కడే రాత్రులైనా మైదానంలో అయినా పొలంలోనైనా పండుకుంటారు. చాలా కష్టజీవులు. అయితే వీరు చదువులేనటువంటి వారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వీరి దగ్గర సువార్త వచ్చింది. ఏమిటంటే ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి, 9వ వచనంలో ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవదూత వచ్చి ప్రియులారా అక్కడున్నటువంటి గొర్రెల కాపుల దగ్గరికి నిలబడగానే వారెప్పుడు చూడలేదు వెలుగును, వారెప్పుడు చూడలేదు దేవుని దూతను. వెంటనే షాక్ అయిపోయారు, భయపడిపోయారు. మనం కూడా హఠాత్తుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు భయపడిపోతుంటాం. అలాగే తూర్పు దేశ గొర్రెల కాపులు కూడా హఠాత్తుగా దేవునితో ప్రత్యక్షమవగానే భయపడిపోయారు, మిక్కిలి భయపడిపోయారు. అప్పుడు ప్రభుత్వం అంటారు, మీరు భయపడవద్దు. 360 సార్లు బైబిల్లో భయపడవద్దు, భయపడకుడి, భయపడకుడని తెలియపరచబడింది. భయపడితే ప్రియులు ఏ కార్యం చేయలేం. ధైర్యంతో దేవుని ఆరాధించాలి. ఇక్కడున్నటువంటి వారు భయపడిపోయారు. ఈ గొర్రెల కాపురుడు అప్పుడు ప్రభు అంటున్నాడు కదా, ప్రభుదూత అంటున్నారు, మీరు భయపడబాకండి. ఎందుకని? దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు అంటే ప్రియులారా మన పాపమును వారి దోషమును విడిపించేటువంటి వాడు. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు? 1వ తిమోతి పత్రిక 1:15 అంటాడు, పాపులను రక్షించే క్రీస్తు లోకానికి వచ్చాడు. పాపు రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. ఆయన లోకానికి రాకపోతే పాపికి రక్షణ లేదు కాదు. పరిశుద్ధుడైన దేవుడు ప్రియులారా తన మహిమను తగ్గించుకొని తనంతానుగా తగ్గించుకొని కన్యమరియమ గర్భంలో ఆయన జన్మించాలని లేఖనాల ప్రకారంగా ప్రవచనాల ప్రకారంగా నెరవేర్పు ద్వారా ఈ లోకానికి వచ్చారు. మానవ పాప శాపముల కొరకైన శిలువలో బలియాగమయ్యాడు. కాబట్టి ఇక్కడ ప్రభు పుట్టాని గురించి రాశారు. అతను పుట్టగానే మహా సంతోషం కలుగుతుంది ప్రియులారా. ఆకాశ మండలంలోను దేశంలోను ప్రపంచంలోను అనేక మంది సంతోషించేటువంటి రోజు ఈ క్రిస్మస్ సీజన్ లో ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టుక రోజు. అందుకే ఈ గొర్రెల కాపురుల గురించి చక్కగా ప్రభువు తెలియపరిచారు. మరి భయపడిపోతుండగా భయపడబాకండి, ఇదిగో ప్రజలందరూ కలగబోయే సంతోషకరమైన సువర్తమానం. ఒక మన భయాలు ఉన్నటువంటి వారికి మాత్రమే కాదు,
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదండి, ప్రపంచ ప్రజలందరికీ శుభవర్తమానము, మంచి వర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆయన పుట్టాడు కాబట్టి ఆయనలో ప్రియులారా ఎటువంటి పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులని దేవతలు గానం ప్రతిగానం చేస్తున్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం రాస్తాడు, మొదటి వచనం, ప్రియులారా సైనికులు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధులని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో ప్రియులారా. కాబట్టి అటువంటి పరిశుద్ధుడైన ప్రభు మన కొరకు జన్మించడం అనేటువంటిది చాలా ఆశీర్వాదకరమైంది. ప్రపంచ మానవ పాప శాపం తొలగించడానికై క్రీస్తు వారు జన్మించారు. ఆ జన్మదినాన్ని మనం జరుపుకోవడానికి, ఈ యొక్క వేడుకను చేసుకోవడానికి సంఘం ఉన్నటువంటి వారందరము ప్రియులారా, సంఘం వెళ్తున్నటువంటి వారు కూడా ఈ క్రిస్మస్ను సంతోషంగా ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ క్రిస్మస్లో పండుగ ఆచారం కాదు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవడం కాదు, పిండి వంటలు చేసుకోవడం కాదు. చేసుకోవడం మంచిదే, వస్త్రాలు ధరించుకోవడం మంచిదే, కానీ మన మనసు మారాలి, మన జీవితాలు మార్పు రావాలి. యేసుక్రీస్తు ప్రభు వారికి మన హృదయములను కానుకగా సమర్పించినప్పుడు ప్రభు సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఈ క్రిస్మస్ అనేటువంటిది దేవునికి మనం ఇచ్చేటువంటి కానుక. డబ్బులు కానుక కావచ్చు, కానీ అసలైనటువంటి కానుక ఏంటంటే నీ హృదయాన్ని ప్రభు కానుక సమర్పించుకొని ప్రభు నీ హృదయంలోకి చేర్చుకో. ప్రభు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని ఆశీర్వాదిస్తాడు, వర్ధన చేస్తాడు. ప్రియులారా, 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఆశీర్వదించేటువంటి దేవుడు మన ప్రభు అయినాడు. కాబట్టి ఆయన పుట్టారు, ప్రపంచం అంతా ఆనందం. ఆయన పుట్టారు. ఆ ప్రియులారా, దేశమొత్తంలో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. నీవు నేను కూడా ఆయన పుట్టుక దినం చేసుకోవడమే కాదు, కానీ మనలో మార్పు కలిగి నిజమైన క్రీస్తును ఆరాధిస్తూ పరిశుద్ధ కలిగి ప్రభుని ఆరాధించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరాధనలో, ఆ భక్తిలో మనం ముందు కొనసాగుతాం. ప్రభు యొక్క రాజ్యానికి మనం వారసులం. కాబట్టి ప్రియులారా, ఆయన పుట్టాడు. పరలోక సైన్య సమూహం కూడా పరలోకం దిక్కెందుకు వచ్చారండి. ప్రభు ఎక్కడ ఉన్నాడు? పశులో పాకలో ప్రియులారా, అదే స్థలానికి వచ్చి పరలోక దూతలు కూడా భూలోకంలో నిల్చున్నట్టుగా చూస్తూ ఉన్నాం. పరలోకం ఖాళీ అయిపోయింది, దేవతలందరూ భూలోకానికి వచ్చారు, పరలోక సైన్యమే కదిలి వచ్చింది. ఎందుకంటే ప్రభు ఇక్కడ ఉన్నాడుగా, రక్షకుడు ఇక్కడ ఉన్నాడుగా. ఏంటండి ప్రియులారా, రక్షకుడు ఉన్నాడు కాబట్టి చూడండి, ఒక ఎమ్మెల్యే గారు వస్తారు, సెక్యూరిటీ ఉంటుంది. ఒక సీఎం గారు వస్తారు, ఆయన ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు రక్షకుడు, రాజు. స్తోత్రం చెప్తాం కండి, హల్లెలూయా. రాజే భూలోకం ఉంటే ఇక్కడ సైన్యం ఎక్కడుంటుంది? ఆయన చుట్టూ ఉంటారు ప్రియులారా. ఆయన భద్రత కొరకు ఒక రాజు, ఒక సీఎం వస్తుంటే చుట్టూ సెక్యూరిటీ ఉన్నట్టుగా యేసు క్రీస్తు రాజు ఆయన పుట్టగానే పరలోకం ఖాళీ అయిపోయింది. పరలోకమైనటువంటి సైన్యం అంతా కూడా ప్రభుకు దిగి వచ్చినట్టుగా లేఖనంలో రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఆయన సమాధానకర్తగా వచ్చారు. అంతేకాదు, ఆయన పుట్టగానే భూలోకం ఉన్నటువంటి మనుషులు దేవుని యొక్క సన్నిధిలో సంతోషించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం కూడా సంతోషంగా ఆయన ఆరాధించుకుందాం, మన జీవితం ప్రభు సమర్పించుకుందాం. ముందున్న దినాల్లో ప్రభుకు నమ్మకంగా జీవించి ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి తన మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో